Welcome to our Bible study. This is Pastor Conrad DeFries. ఈ దినమునకైన బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీతో మాట్లాడినది పాస్టర్ కాన్వే The డిఫ్రీస్. title of the Bible study today is The Past Tense of God's Word. ఈ దినమునకైన పాఠ్యాంశం ఏంటనగా దేవుని యొక్క వాగ్దానములు ఆల్రెడీ మన కోసం Many చెప్పబడినవి. things that God has already put in the past tense, people are trying to get God to do for them in the future. అనేక వాగ్దానములు దేవుడు మన కోసం ముందుగానే నెరవేర్చాడు. అయితే ప్రజలు ఇంకా దేవుడు నెరవేర్చనై ఉన్నాడు అని ఎదురు What God చూస్తున్నారు. has put in the past tense is already provided for every believer that will receive it. ప్రతి విశ్వాసి పొందుకున్నట్లుగా దేవుడు ఆయన యొక్క వాగ్దానాలను ముందుగానే నెరవేర్చి సిద్ధపరిచి ఉంచాడు. What the Word of God puts in the past tense, it is up to you and I to appropriate it by faith. ఆల్రెడీ దేవుడు ఆయన యొక్క వాగ్దానం ముందుగానే నెరవేర్చాడు కనుక ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో పొందుకోవడం అన్నది మన చేతిలోనే ఉన్నది. God has already saved and forgiven everyone in the world in the past tense, but each person must receive it by faith. దేవుడు ముందుగానే గతకాలమందే ప్రతి మానవుని క్షమించాడు, రక్షించాడు, విమోచించాడు. అయితే మానవులే విశ్వాసం ద్వారా ఆ విమోచనను, రక్షణను స్వతంత్రించుకోవలసిన వారై ఉన్నారు. A person can get born again at any time that they will appropriate it and initiate the promises of God. ప్రతి వ్యక్తి ఏ క్షణమందైనా మరలా క్రొత్త జన్మ పొందవచ్చు. దేవునియందు విశ్వాసం ఉంచి ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచిన రక్షణను మనం నమ్మినట్లయితే వెంటనే The మనం క్రొత్త mistake జన్మ many పొందగలం. Christians are making is they are praying for God to do something in the future that He has already promised and has already accomplished now. దేవుడు ఏదైతే ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడో వాటన్నిటినీ విశ్వాసులు మరి భవిష్యత్తులో పొందుకోవాలన్నట్టుగా ప్రార్థన చేస్తూ మరి తప్పు చేస్తూ ఉన్నారు. Jesus has already been striped and shed His blood and died on the cross for every person in the world. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు, మరి నలగొట్టబడ్డారు, శిలువలో మన కోసం మరణించారు, రక్తం చిందించారు, రక్షణ సిద్ధం చేశారు. He has already paid the penalty for sin, and He has already paid the price for healing and blessings for every person. ఇంతకుముందే యేసుక్రీస్తు మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు, మరి వెల చెల్లించాడు. మన యొక్క రోగముల నిమిత్తం కూడా రక్తము చిందించి గాయపరచబడి మనకు స్వస్థతను, రక్షణను సిద్ధం It is చేశాడు. up to you to initiate and appropriate the promises of God that already belong to you. మనకు చెందవలసినటువంటి దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందవలసినటువంటి బాధ్యత, పొందవలసినటువంటి పని మనపై God ఉన్నది. told the children of Israel that He had already given them the promised land. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, మీకు ఇంతకుముందే ఆ వాగ్దాన భూమిని నేను మీకు ఇచ్చేశాను అని చెప్పారు. He told them over and over again, go in and possess your possessions. It belongs to you. నేను మీ కొరకు ఇంతకుముందే ఇచ్చినటువంటి యొక్క వాగ్దాన భూమిని మీరే వెళ్ళి స్వతంత్రించుకోనండి, స్వతంత్రించుకోనండి, స్వతంత్రించుకోనండి అని పదే పదే He said, చెప్పడం జరుగుతుంది. wherever you put the sole of your foot, it is yours, but you must possess it. మీరే దానిని స్వతంత్రించుకోవాలి. అది ఆల్రెడీ మీ కొరకు సిద్ధం చేయబడింది, ఆల్రెడీ నేను మీకు ఇచ్చేసానని దేవుడు చెప్పడం చూస్తున్నాం. In this Bible study,
we are looking at the Word of God that is already in the past tense. It already belongs to you. ఈ దినమందు మనము ఈ బైబిల్ స్టడీలో దేవుడు ఏదైతే మన కోసం సిద్ధం చేశారో ఆల్రెడీ మన కోసం ఆయత్తం చేసిన విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించుకుందాం. If the devil can get you to pray and wait for God to do something in the future, then he can keep you waiting a long time. సాతాను తంత్రంగా ఏం చేస్తుంటాడంటే దేవుడు ఇంకా మీకు ఇవ్వలేదు కాబట్టి ప్రార్థన చేయండి, ఎదురు చూడండి అని మీకు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. Jesus does not have to shed his blood again or be striped again or die on the cross again to meet your needs. మరలా మన యొక్క అవసరతలు తీర్చబడడానికి యేసుక్రీస్తు సిలువలో గాయపరచబడాల్సిన అవసరం లేదు, మరలా మరణించాల్సిన అవసరం లేదు, మరలా రక్తం చిందించాల్సిన అవసరం లేదు. God does not have a certain appointed time for a person to get saved and born again. ఒక వ్యక్తి రక్షించబడడానికి నూతన జన్మ పొందడానికి దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఏమీ అవసరం లేదు. Anytime a sinner will confess their sins and receive Jesus as their Savior, they can get saved anytime they initiate it and appropriate it. ఏ సమయమందైనా ఒక పాపి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి తన పాపములు కడిగేసుకొనొచ్చు. ఏ క్షణమందైనా నూతన జన్మ పొందొచ్చు. ఆల్రెడీ రక్షణ ప్రతి పాపికి సిద్ధంగా ఉంది. And that is the way it is with all of the promises of God that he has already promised and put in the past tense. అందుకనే దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా గత కాలంలోనే జరిగిపోయినట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. The rapture of the church, the Bible teaches, is in the future tense. సంఘము ఎత్తబడడం మాత్రమే భవిష్యత్తును గురించిన విషయంగా బైబిల్ చెప్తుంది. The millennium, the 1,000-year millennium, and the coming of the Lord at Armageddon, he puts that in the future tense. అలాగే 1000 ఏళ్ల పరిపాలన, హర్మగెద్దెను యుద్ధము ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగనయ్యున్నవని బైబిల్ గ్రంథం చెప్తుంది. We cannot bring things to pass now that God puts in the future. That is up to him to make that decision. ఏవేవైతే భవిష్యత్తులో జరగనయ్యున్నవో అవి మనం ఇప్పటికి జరగలేనో లేకపోతే ఇప్పుడు ముందు జరుగుతాయని చెప్పలేము. అవి దేవునికి సంబంధించినవి, దేవుడే తగిన కాలం ముందు చేస్తాడు. But all of the promises of God of victory over the devil, blessings, healing, prosperity, salvation, he has already done it and put it in the past tense. అయితే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదములు, రక్షణ, స్వస్థత, మరి పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా సాతాను జయించి ఆల్రెడీ యేసయ్య మన కోసం సిద్ధం చేశాడు. In the book of Ephesians chapter 1 and verse 3, it says he hath, past tense, blessed us with all spiritual blessings. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించును అని మరి గత కాలమందే దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ In the mind of God, it is already yours. He's just waiting for you to receive it. దేవుని యొక్క మనసులో ఇవన్నీ కూడా ఎప్పుడో నెరవేరాయి. అయితే వీటిని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. He is not going to die on the cross again or even defeat the devil again. He has already defeated the devil. మరలా యేసుక్రీస్తు శిలువలో వేలాడాల్సిన అవసరం లేదు, మరలా సాతాను జయించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే యేసుక్రీస్తు శిలువలో సాతాను జయించాడు, మనకు జయమును అనుగ్రహించాడు, ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. In the book of Galatians chapter 3 in verse 13, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం the Bible says he hath in the past tense redeemed us from the curse of the law.
ఇంతకుముందే మరి మన మీద ఉన్నటువంటి శాపం అంతటి నుంచి మనకు దేవుడు విమోచన అనుగ్రహించాడని వ్రాయబడింది. If someone puts some money in the bank for you and tells you it is yours, if you don't go and receive it, you will never enjoy the blessings of it. ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేసి ఆ డబ్బు మీకే, దాన్ని తీసుకొని మీరు సంతోషించండి అని చెప్పినట్లయితే God has already in the past tense redeemed us from the curse of the law, that the blessings of Abraham can come upon us now. ఆ డబ్బు తీసుకొని మనం సంతోషిస్తాం. అలాగే అబ్రహామునందు దేవుడు అన్ని ఆశీర్వాదాలు మన కోసం సిద్ధం చేశారు. ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన కోసం సిద్ధమైనవి. వాటిని స్వతంత్రించుకునే పని మన పని. Begin to take God at his promise, what he's already done, and receive by faith the blessings that already belong to you. దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకునే పని మనది, అది మన మీదనే ఉన్నది. In the book of Mark, chapter 11 and verse 24, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, he says, if you believe that you have received it, it shall be yours. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పడం చూస్తున్నాం. అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును, అవి మీకు కలుగును అని చెప్పడం చూస్తున్నాం. First, you must take the promise and by faith believe you receive it, and then God will see to it in the future that you have it. మొట్టమొదట నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకోవాలి, వాగ్దానాన్ని నమ్మాలి. ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు దేవుడు వాటిని మీ జీవితంలో నెరవేర్చనై ఉన్నాడు. In the book of 2 Peter, chapter 1 and verse 3, రెండవ పేతురు పత్రిక మొదటి it says, he hath, past tense, given us all things that pertain to godliness and spiritual things. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, మరి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని దేవుడు మనకు దయచేసాడు అని రాయబడింది. He is not going to do it in the future, but he already has given us all things that pertain to life and godliness. ఆయన భవిష్యత్తులో మనకు ఇస్తాడని కాదు, కానీ జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా ముందుగానే దయచేసాడు అని రాయబడింది. When it comes to the promises of God, it is very important to notice the words in the Bible that put it in the past tense. మనము దేవుని యొక్క వాగ్దానాలను చదివేటప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతకుముందే నెరవేర్చబడ్డాయని, ఇంతకుముందే అవన్నీ జరిగిపోయాయని గతకాలమునకు సంబంధించినవిగా మనం చూస్తాం. Many Christians are praying that God will heal them in the future, that he will help them in the future, and he wants you to receive it by faith now. కానీ అనేక మంది విశ్వాసులు దేవుడు నన్ను భవిష్యత్తులో బాగు చేస్తాడు, దేవుడు నన్ను భవిష్యత్తులో స్వస్థపరుస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆల్రెడీ స్వస్థత, ఆశీర్వాదములు, రక్షణ ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేయబడినాయి. మనం వాటిని Abraham did not receive the promise of God for 24 years. అబ్రహాము 24 సంవత్సరాలుగా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోలేదు. It was only in Genesis 17 and verse 5 that Abraham got in agreement with God. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, ఇంకా వాగ్దానాల్ని పొందుకోలేదు. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించవచ్చు. God said before Sarah was pregnant, I have, in the past tense, made you the father of many nations. శారా గర్భము దాల్చక ముందే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను అని చెప్తున్నాడు.
when Abraham began to believe the promise and changed his name to mean I am the father of a multitude, then in time things started working. అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేను అనేక జనములకు తండ్రిని, నేను అబ్రహామును అని నమ్మడం ప్రారంభించిన తర్వాత దేవుడు కూడా క్రియ చేయడం ప్రారంభించాడు. In the book of Joshua, chapter 6 and verse 2, God told Joshua, "See, I have given you Jericho and the king and the mighty men." దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే నేను మీకు యెరికో పట్టణాన్ని ఇచ్చేశాను అని ముందుగానే దేవుడు యెహోషువతో చెప్పడం చూస్తాం. God did not say I am going to give you Jericho, but God put it in the past tense. See, by faith I have already given it to you. నేను భవిష్యత్తులో యెరికో పట్టణాన్ని మీకు ఇస్తాను అని దేవుడు చెప్పలేదు, కానీ ఆల్రెడీ మీకు ఇచ్చేశానని మరి గత కాలమందే జరిగినట్లుగా దేవుడు యెహోషువతో మాట్లాడడం మనం చూస్తున్నాం. Joshua and the children of Israel had to march around the walls for 7 days and then shout praise for victory, and then the walls fell down. అయితే యెహోషువ ఇశ్రాయేలు జనులు యెరికో చుట్టూ మరి తిరగాల్సి వచ్చింది. 6 దినములు 6 సార్లు, 7వ దినం 7 సార్లు తిరిగారు, కేకలేశారు, గోడలు కూలిపోయాయి, యెరికోను స్వతంత్రించుకున్నారు. You must learn to take the promises of God by faith now and begin to praise Him before you ever see anything in manifestation. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చక ముందే వాగ్దానాలను విశ్వసించి ఆ వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానాలను విశ్వసిస్తూ మనం జీవించినట్లయితే భవిష్యత్తులో ఆ యొక్క వాగ్దానాలు మనం స్వతంత్రించుకోగలం. The way God works is by faith. Everything we get from God, salvation, blessings, healing, all must be by faith. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం గమనించినట్లయితే రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటున్నాం. విశ్వాసమే మరి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాయి. Hebrews 11 verse 6 says, "Without faith it is impossible to please God." హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని వాక్యం. The Bible tells us that faith is the victory that overcomes the world. అంత మాత్రమే కాదు, మన విశ్వాసమే లోకమును జయించు విజయమని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించగలం. Begging and crying and complaining and murmuring is absolutely not the way to victory for the things of God. దేవుని యొక్క చిత్తంలో మనం బ్రతిమలాడడం, గోజారడం ఇలాంటివి మనకు జయాన్ని తీసుకురాలేవు. అయితే విశ్వాసం ద్వారానే మనం. In the book of Colossians chapter 2 and verse 15, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే the Bible tells us that God hath, past tense, spoiled principalities and powers. He's already defeated the devil. ఇంతకుముందే ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాటముగా వీడు కనబర్చును అపవాదిని జయించిన నీవు చూస్తూ ఉన్నాం. But you and I must appropriate the promises by faith, and then it becomes a reality in our lives. నీవు నేను దేవుని యొక్క వాక్యములను, వాగ్దానములను విశ్వాసము ద్వారా వాటిని పొందుకొని వాటిని మనం స్వతంత్రించుకోవాల్సిన వారమై ఉన్నాం. In Ephesians chapter 1 and verse 7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే it says, "In whom we have redemption through his blood." ఆయన ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని రాయబడింది. We are not going to have redemption in the future,
but we already have redemption through his blood. Just believe it and receive it now. మనము ముందు భవిష్యత్తులో ఏదో విమోచన పొందుతామని కాదు, కానీ ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన సిద్ధంగా ఉంది. విశ్వసించి విమోచించబడమే మన యొక్క కర్తవ్యమై ఉంది, మన యొక్క పని. In 1 Peter chapter 2 and verse 24. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, the latter part of the verse says, by his stripes you were healed. That means in the past tense. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. అనగా ఆల్రెడీ స్వస్థత ముందుగానే సిద్ధం చేయబడిందని వాక్యం తెలియజేస్తూ ఉంది. Jesus is not going to be striped again or go to the cross again. He has already paid the price, and you and I must receive it by faith now. యేసుక్రీస్తు మరలా వెళ్ళి ఆయన మ్రాను మీద వేలాడాల్సిన పని లేదు, గాయపరచబడాల్సిన పని లేదు. ముందుగానే మరి గాయపరచబడి రక్షణ స్వస్థత సిద్ధం చేశారు. In the book of Matthew, chapter 9 and verse 29, మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, there were two blind men that came to Jesus wanting him to heal them. ఇద్దరు గుడ్డివారు యేసయ్య దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అని వారు గోజారడం చూస్తున్నాం. Jesus said to the two blind men, do you believe that I am able to do this thing for you? అప్పుడు యేసుప్రభు వారితో అన్న మాట ఏంటంటే, నేను దీనిని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని ప్రశ్నించారు. Then Jesus touched them and said, according to your faith, so be it unto you. వారు నమ్ముచున్నాం ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని వారి కన్నులు తెరిచాడని రాయబడింది. There are many times in the New Testament that Jesus told people, according to your faith, so be it unto you. It is your faith that receives it. క్రొత్త నిబంధనలో అనేక సార్లు యేసు ప్రభు మీరు విశ్వసించిన ప్రకారం మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అని వారి విశ్వాసాన్ని గణపరిచి స్వస్థపరచడం అని చూస్తూ ఉన్నాం. In the book of Mark chapter 5, the woman with the issue of blood was healed by her faith. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఆమె విశ్వాసం ద్వారా ఆమె స్వస్థత పొందినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. Jesus did not even know she was in the crowd. She came from behind and touched his garment. యేసుక్రీస్తు ఆమె ఆ యొక్క జన సమూహంలో ఉందని కూడా ఆయనకు తెలీదు. ఆమె వెనకమాలుగా వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకోగా ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది. Many people were pressing and touching Jesus, but they were not being healed. ఆ జన సమూహంలో అనేక మంది యేసుప్రభుని తాకుతూ ఉన్నారు, యేసుప్రభుని మరి నెడుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా స్వస్థతను పొందుకోలేదు. But when the woman with the issue of blood touched his garment, she released her faith and received healing. అయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని ఆయన యొక్క స్వస్థతను ప్రభావాన్ని పొందుకుందని వాక్యం చూస్తున్నాం. Jesus turned and said, who touched me? And the disciples said, many people are touching you. యేసుప్రభు వెనక్కి తిరిగి నన్ను ముట్టినది ఎవరు అని అడిగారు. అప్పుడు శిష్యులు అన్నారు, అందరూ మిమ్మల్ని తాకుతూనే ఉన్నారు, ముడుతూనే ఉన్నారు, ఎవరైనా అడుగుతారేంటి అని. But Jesus knew that someone had touched him with their faith. అయితే యేసుప్రభుకు తెలుసు, అందరూ ముట్టడం వేరు, ఎవరో ఒకరు విశ్వాసంతో ముట్టారని యేసుప్రభు గ్రహించడం చూస్తూ ఉన్నాం. Jesus did not even know the woman was there. She was behind Jesus. యేసుప్రభుకి ఆ స్త్రీ అక్కడ ఉందని తెలీదు, ఆమె వెనకవైపు యేసుప్రభు యొక్క వెనకవైపు ఉండడం చూస్తున్నాం. Jesus did not lay hands on her or speak to her or pray for her. It was her faith that received healing from Jesus.
యేసుక్రీస్తు ఆమెను ముట్టుకోలేదు, ఆమెను తాకలేదు, కానీ ఆమె యొక్క విశ్వాసమే ఆమెను పరిపూర్ణంగా స్వస్థపరిచినట్టుగా వాక్యం తెలియజేస్తుంది. Jesus turned to the woman and said, "Woman, thy faith hath made thee whole." యేసు ప్రభు ఆ స్త్రీ వైపు తిరిగి అన్నమాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని చెప్పడం చూస్తాం. I encourage you today to take your faith and initiate and appropriate the promises that God has already put in the past tense. దేవుని యొక్క వాగ్దానములను విశ్వాసంతో స్వతంత్రించుకోవడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. In the book of Matthew chapter 17 and verse 20, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Jesus said, "If you have faith as a mustard seed, you can say to the mountain, be removed, and it will remove." యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండ ఎత్తబడి ఇక్కడ నుండి పొమ్మన్నప్పుడు అది అలాగే జరుగుతుందని చెప్పడం And జరుగుతుంది. then Jesus said, "And nothing shall be impossible unto you." కాబట్టి ఇలాగ మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని నిశ్చయముగా మీతో చెప్తానని యేసుప్రభు చెప్పడం చూస్తున్నాం. The question is not, can Jesus do what you need? The question is, will you believe you receive with your faith? ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు నీ యొక్క అక్కర తీర్చగలడా, నేను స్వస్థపరచగలడా అన్నది కాదు, కానీ నీవు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి ఆ స్వస్థతను పొందుకోగలవా, నీ అవసరతలు తీర్చుకోగలవా అన్నదే. In the book of Romans chapter 4 and verse 17, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, "Call those things that be not as though they were." ఏవైతే లేకుండా ఉంటావో లేని వాటిని ఉన్నట్టుగా పిలవమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. The Amplified translation says, "Speak of things that do not exist as if they already exist." మరొక తర్జుమాలో ఏమని రాయబడిందంటే, లేనివి ఆల్రెడీ ఉన్నట్టుగానే పిలవమని చెప్పడం చూస్తున్నాం. When God has already promised you something in the Bible and put it in the past tense, you can receive it with your own faith. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ముందుగానే చేశాను అని చెప్పాడో వాటిని విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకొని వాటి యందు ఆనందించవలసిన వారమై ఉన్నాం. In the book of Romans chapter 4 and verse 20, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Abraham staggered not at the promise through unbelief, but he believed the promise of God. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం బట్టి మరి సందేహించలేదు, కానీ అవిశ్వాసమును బట్టి బలం పొందాడు అని వాక్యాలు చూస్తున్నాం. You can take the promises of God that God has already done and receive them by faith before you ever see them with your physical eyes. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలను మనం తీసుకుని ఇంతకుముందు ఎన్నడూ కూడా చూడనటువంటి ఆ వాగ్దానములను ఆల్రెడీ దేవుడు నెరవేర్చాడు కనుక విశ్వాసం ద్వారా మనం వాటిని When you were born పొందుకోవాల్సిన again, వారమే. you received the measure of the God kind of faith. నువ్వు క్రొత్తగా జన్మించినట్లయితే ఆల్రెడీ దేవుడిచ్చిన వాగ్దానములన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకున్నావని అర్థం. When you were born again, you believed for the greatest miracle in the world to be born again. నువ్వు క్రొత్తగా జన్మించినప్పుడు నువ్వు ప్రపంచంలోనే గొప్ప అద్భుతాన్ని నువ్వు పొందుకున్నావని అర్థం. I want you to pray this prayer after me. ఈ ప్రార్థన నాతో పాటు చేయండి.
I believe Jesus Christ is the Son of God and that He died on the cross for me. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన నా కొరకు శిలువలో మరణించాడని నమ్ముతున్నాను. I believe He rose from the dead and is alive in heaven today. ఆయన మరణం నుంచి తిరిగి లేచాడని ఈ దినమందు కూడా పరలోకంలో సజీవుడిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. I receive Him right now as my Lord and Savior. I believe I'm born again. ఆయనను నా ప్రభువుగా నా రక్షకుడిగా నేను ఈ దినమందే అంగీకరిస్తున్నాను. నూతన జన్మను Get into a good church and learn the Word of God and grow in the things of God in Jesus' name. Amen. నువ్వు మరలా నూతన జన్మ పొందినది వాస్తవమైతే దగ్గరలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన సంఘంలో చేరి నీవు ఆ యొక్క సంఘములో చేర్చుకొని ఆత్మీయంగా నానాటికి ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.